హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అషనాలి 143. అండ్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. అసలు ఎప్పుడు వెళ్ళను, నేను ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేందుకే అనుకుంటా ఇలా జరిగింది. అది మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటా. అండ్ మీరైతే ఫుల్ వ్లాగ్ని చూసి ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఎప్పటి నుంచో అసలు సింహాచలం వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇప్పుడు ఎలానో ఎగ్జామ్స్ అయిపోయాయి, ఫ్రీగా ఉన్నాం కదా అనేసి ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. అండ్ వాళ్ళందరూ కూడా ఎర్లీగానే వచ్చేసారు అండ్ నేనైతే లేట్ అయిపోయాం. అండ్ వాళ్ళు ఎక్కడున్నారు అనేసి అయితే చూస్తున్నాను అనమాట. అండ్ ఒక దగ్గర కొబ్బరికాయలు కొంటూ కనిపించారు. అండ్ అలానే నాకు ఒక సెట్ అయితే తీసుకున్నారు. అండ్ ముందు రోజు మేము మాట్లాడుకున్నాం, హాఫ్ శారీస్ కట్టుకుందాం అలా ఇలా అని. కానీ ఇంక నన్ను డ్రెస్లో చూసేసరికి ఏంటి ఇలా వచ్చావు అనేసి అడుగుతున్నారు. అండ్ ఇంకా సెట్ తీసేసుకొని ఇంకా పదండి టెంపుల్కి వెళ్దాం, కింద టెంపుల్కి దండం పెట్టుకొని స్టార్ట్ అవుదాం పైకి అనేసి అంటే, లేదు మేము అందరం పెట్టేసుకున్నాము, నువ్వే లేట్ అనేసి అంటే కిందని దూరం నుంచి నేనైతే దండం పెట్టేసుకొని ఇంకా బస్సు అయితే ఎక్కిపోయామన్నమాట. అండ్ ఇంకా బస్సులో అంతటికి మేమే గోల హడావిడి అంతాను. అండ్ మేము కుల్లి జోక్స్ వేసుకొని కొంచెం వీడియోస్ చేసుకొని అలా వెళ్ళేసరికి ఇంకా కొండపైకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కొండ వ్యూ చూసేయండి. అసలు సింహాచలం అంతా కూడా ఇప్పుడు చాలా చేంజెస్ చేస్తున్నారు. మనం బస్ దిగిన తర్వాత ఫ్రంట్ నుంచి వే క్లోజ్ చేసేసారనమాట. సైడ్ నుంచి ఇలా అప్ ఎక్కి బైక్స్ పార్క్ చేసుకునే అయితే వే ఓపెన్గా ఉంది. అండ్ ఇలా వచ్చేసరికి ఇక్కడ పువ్వులు అవి కనిపిస్తే వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటున్నారనమాట. అండ్ ఆవిడే బొట్లు అవి పెడుతున్నారు. అండ్ నేను పెట్టించుకోలేదు, వీళ్ళైతే పెట్టించుకున్నారు. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ అవి రిమూవ్ చేసేసి ఇంకా పైకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. చాలా ఎండ కాసేస్తుంది, చాలా రష్గా కూడా ఉంది టెంపుల్ అంతా కూడా. అసలుకే మేము సండే బయలుదేరామన్నమాట. సండే రోజు ఇంకా మామూలుగా ఉండదు కాబట్టి ఇంకా వెళ్ళిపోయి ఇంకా 300 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ నేను కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ పక్కన బొట్లు పడతారు కదా, అక్కడైతే నామం పెట్టించుకున్నాం. అండ్ కిందన చాలా వరస్ట్గా పెట్టారనేసి పైన పెట్టించుకుందాం అనుకున్నాను, బట్ పైన కూడా అలానే చేశారు. అండ్ ఇంకా మేము బొట్లు అవి పెట్టించేసుకొని టికెట్స్ అవి తీసేసుకొని ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అసలు క్యూలో అయితే మొబైల్స్ అస్సలు అలౌ లేవు. అండ్ మేమైతే అసలు తీసుకొని రావడానికి చాలా తిప్పలు పడ్డాము. అసలు తీసుకొచ్చినా సరే వీడియో తీయడానికి అవ్వలేదు. అసలు వీడియో తీస్తున్న ఫొటోస్ తీసుకుంటున్నా సరే వాళ్ళు ఎవరో ఒకరు చూసి తీసేసుకుంటున్నారనమాట మొబైల్స్. కొంతమంది అయితే అలానే తీసేసుకున్నారు. అండ్ చూడండి చాలా రష్గా ఉంది. అండ్ టెంట్స్ అవన్నీ కూడా భలే పెట్టారు కదా, షెడ్స్ అవి. అంటే వచ్చిన భక్తులకు ఎండ అవి ఏం తగలకూడదు అనేసి ఇంకా సక్సెస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా చిన్న రాళ్ళతోటి ఇలా ఇల్లులు కడతారు కదా, అండ్ నేను కూడా కట్టాను అనమాట. నేను ఎప్పుడు కట్టినా సరే వాళ్ళ రాళ్ళు వీళ్ళ రాళ్ళు తీసేసి కడతాను, కానీ ఫస్ట్ టైం నేను ఇలా కిందన దొరికిన చిన్న రాళ్ళతో అయితే నేను కట్టాను అనమాట. చాలా సక్సెస్ఫుల్గా 3 ఫ్లోర్స్ అయితే రాళ్ళతో ఇల్లు కట్టేశాను నేను అక్కడ. అండ్ నా లైఫ్లో కూడా అలా కట్టుకోవాలి. అండ్ ఇంకా ప్రసాదం, ఇది మనం మెయిన్ అసలు టెంపుల్కి వస్తే. అండ్ ఫస్ట్ ఆ ప్రసాదం ఇంకా తినేసాము. అండ్ తినేసి ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ ప్రసాదం కొనడానికి అయితే వెళ్ళారు. అండ్ మేము తినేసిన తర్వాత వెళ్దాంలే అనేసి మేము ఊరుకున్నాం. అండ్ ఇంకా మేము ప్రసాదాలు అవి తినేసి ప్రసాదం లైన్లోకి అయితే వచ్చామన్నమాట. అసలు ఇంకా ఎంతవి కొంటున్నామో చూస్తారా, 30 రూపీస్ ముగ్గురికి 3 పొట్లాల కోసం ముగ్గురు వెళ్తున్నాము. అండ్ ఇంకా ప్రసాదం అది తీసేసుకొని ఇంకా గోశాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా 12 అయింది మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి. అండ్ ఇంకా 12-12:30 అయ్యేసరికి ఇంకా ఫుడ్ అది పెడతారు కాబట్టి అక్కడ. అండ్ భోజనం దగ్గరికి అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, చాలా రష్ ఉన్నారు కదా అనేసి. అండ్ ఇంకా అసలు ఫొటోస్ వీడియోస్ కొన్ని చేసుకొని ఇంకా మేము ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము. అసలు ఎవరైనా కానీ బయట ఫుడ్నైనా స్కిప్ చేయగలరేమో, కానీ ఇలా టెంపుల్స్లో పెట్టే ప్రసాదాన్ని లేదా ఫుడ్ని కానీ ఎవరైనా స్కిప్ చేయగలరా అసలు? ఎస్పెషల్లీ నేను టెంపుల్స్లో ఇచ్చే ప్రసాదాన్ని ఫుడ్ని స్కిప్ చేయాలనుకోను అసలు. ఎందుకంటే మనం
వచ్చేది టెంపుల్స్కి ఎప్పుడో అనమాట. అలా పెట్టే ప్రసాదాన్ని ఎప్పుడు స్కిప్ చేయదు. సో మేమైతే ఇంకా ప్రసాదం తినడానికైతే లైన్లోకి వచ్చేసాం. అసలు టెంపుల్లోనే కాదు, ఇలా భోజనానికి క్యూలో కూడా అసలు ఎవరిని కూడా మొబైల్ ముట్టుకొనివ్వట్లేదు, చూడనివ్వట్లేదు కూడా. ఇలా మేము వీడియో తీసుకోవడం చూసి వాళ్ళు మమ్మల్ని కూడా తిట్టారనమాట. అందుకే నవ్వుకుంటున్నాం అలా. అండ్ ఇంకా క్యూ నుంచి భోంచేయడానికి అయితే లోపలికి వచ్చేసాం. ఇంకా వాళ్ళు మాకైతే పప్పన్నం, పచ్చడి, కూర ఇవైతే పెట్టారనమాట. అండ్ ఇంకా ఇవి తినేసాము. ఫుడ్ అయితే అమృతంలా ఉందనమాట. ఇంక ఇలా తినేసి ఇంకా కిందికైతే వచ్చేసి ఇంకా ఫొటోస్ అలా వీడియోస్ అయితే తీసుకున్నాం. మీతో లాస్ట్లో ఒకటి షేర్ చేసుకుంటా అన్నా కదా, అదేంటంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే ఏదో ఒకట్లే అన్నట్టు కొంతమంది కొనుక్కుంటారు. బట్ కొంతమంది మాత్రం అది చిన్న వస్తువైనా సరే పెద్ద వస్తువైనా సరే వాళ్ళకి హార్ట్ఫుల్గా నచ్చితేనే ఏమైనా కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళలో నేను ఒక దాన్ని అనమాట. అలాంటిది మొన్న ఫెస్టివల్కి అయితే నాకు చాలా నచ్చి నేనైతే కొంచెం కాస్ట్లీగానే కొనుక్కున్న స్లిప్పర్స్. ఫస్ట్ టైం నేను టెంపుల్స్కి ఇలా ఎందుకు వేసుకొని వచ్చాను అబ్బా అనిపించింది. అవైతే వేసుకొని వచ్చా. బయటని లీవ్ చేయడం వల్ల అవేమి కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆ స్టాండ్ తరపున ఎవరైతే మనుషులు ఉంటారో ఆ స్లిప్పర్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ స్టాండ్ వైపు అయితే పెట్టేసుకున్నారనమాట. అందులో వీళ్ళందరివి ఉన్నాయి, బట్ నావైతే ఇంకా కనిపించలేదు. అసలు వాళ్ళని అడిగితే మాత్రం చాలా హార్డ్గా మాట్లాడారనమాట. ఇలాంటి చోట్లలో ఇలా కూడా ఉన్నారు, ఎనీవన్ కొంచెం జాగ్రత్త. ఈరోజు స్లిప్పర్స్ అనే కాదు ఇంకేమైనా అవ్వచ్చు. నేనైతే చాలా ఫీల్ అయ్యా, ఏడవలేదు బట్ చాలా ఫీల్ అయ్యా అనమాట. అండ్ అదొక్క మైనస్ తప్ప ఇంకా ఈ ఫుల్ డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.